బ్యాలెన్స్ ఎందుకు? కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది, ఎవరు అవసరం కూడా లేదు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడాలి? బలమైన చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోతుంది బీజేపీ? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, పార్టీ ఫిరాయింపుల పైన పార్లమెంటులో ఎందుకు బలమైన చట్టాన్ని తేవలేకపోతుంది? ఎందుకు ఆ చట్టం? నరేంద్ర మోడీ సర్కారు సమర్థవంతమైన ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఆ సమర్థత ఏదైతే ఉందో ఇవాళ దేశాన్ని అభివృద్ధి చేసే పదంలో ఆయన నడుస్తున్నాడు. వివాదాస్పద అంశాలు ప్రశ్న కాదు. ఇప్పుడు వివాదపదమైన ఆ విషయాల్లో వెళ్తలేడు ఆయన. టైం పడుతుంది. సామమూర్తి గారు ఇక్కడ పరిపాలన గురించి 5 సంవత్సరాల కాదు, సమర్థవంతులు. టెన్యూర్ 5 సంవత్సరాలే కాదు, రానున్న కాలం ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల గురించి ఎందుకు నరేంద్ర మోడీ గారు ఉక్కుపాదం మోపలేకపోతున్నారు? పార్లమెంటులో ఎందుకు బలమైన చట్టాలు తేకపోతున్నారు? అసలు పార్టీ ఫిరాయింపు ఒకటే కాదు అంశం. ఇప్పుడు అదే కదా తెలుగు రాష్ట్రాల్లో అదే ప్రధానమైన అంశము. మీరు అదే బలంగా మాట్లాడుతున్నారు. విలువలు లేవు, నీతిమాలిన రాజకీయాలు, పార్టీలు ఫిరాయిస్తున్నారు, అమ్ముడు పోతున్నారని మీరు అంటున్నారు కదా. అలాంటప్పుడు బలమైన చట్టాలు ఎందుకు తేలేకపోతున్నారు? వస్తే తెస్తాం. ఎప్పుడనే టైం చెప్పలేము కదా దేనికైనా. ఎప్పుడు మనిషే శాశ్వతం కాడు. ఆయన ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు దిగుతాడో, ఎప్పుడు ఎక్కుతాడో. మనిషి జీవితం వేరే, ఒక ఇది కూడా అంతే. చట్ట పరిమితి కంటే రేపు పార్లమెంటులో ఉండే చట్టాలకు కాబట్టి ఏదైనా కావచ్చు, వాటి ఇది వేరే. మనిషి జీవిత కాలానికి దానికి సంబంధం లేదు. అవి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. సమయం వచ్చినప్పుడు చట్టాలను రూపొందిస్తాం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ దానికి సమయం రావాలా? ఒట్టిగానే ఇవి చేయండి అవి చేయండి. ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వీటన్నిపై మొదలు దేశం పురోభివృద్ధి సాధించాలి. ప్రపంచ దేశంలో అగ్రగామి దేశం, పార్టీలు ఎవరు ఎట్లా మారినా పర్వాలేదు, ప్రపంచ దేశంలో అగ్రగామి దేశంగా రూపొందించాలి. అదే ఇప్పుడు మా లక్ష్యం. దానికోసం అడుగుల ముందుకు. పార్టీ ఫిరాయింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏది మీరు అడిగినందుకు చెప్తున్నా. నేను చెప్పలేదు, నేను అడగలేదు పార్టీ ఫిరాయింపుల గురించి. నైతిక విలువలు అంటే ఏంటి? నైతిక విలువలు అంటే నేను చెప్పానండి. నైతిక విలువలు దానికి కూడా చెప్పాలి కదా. నైతిక విలువలు అన్నప్పుడే నేను దీన్ని ప్రస్తావన. నైతిక విలువల గురించి చెప్పిన మీరు పార్టీ ఫిరాయింపుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీజేపీ సెంట్రల్ సమయం వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అట్లేం లేదు. సమయం వచ్చినప్పుడు తీసుకుంటారు, సమయం రాకపోతే తీసుకోరు. అంతే కదా. దేశ పురోభివృద్ధికి కూడా సమయం రావాలి కదా. ఇవాళ దేశ విదేశాలు ఇవాళ భారత్ను కొనియాడే స్థితికి కదా తీసుకొచ్చింది. ఏ దేశం కొనియాడుతోంది? ఎన్ని దేశాలు చూస్తలేరా మీరు? పత్రికల్లో, రేడియోలో, టీవీలో, మీ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా. నా ద్వారా ఎందుకు? రోజు నువ్వు వింటూనే ఉన్నావు. మీరు చెప్తే బాగుంటుంది. దేశము అభివృద్ధి పదంలో కొనసాగుతుంది. అట్లేం లేదు. అభివృద్ధి పదంలో ఉందా? ఈ బూటకపు లౌకికవాదులు బీజేపీ తిరోగమనం వైపు పోతుందని, ఈ రాహుల్ గాంధీ వీళ్ళ ఈ వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తున్నారు.